హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యన్ టేల్స్ తెలుగు. నా షార్ట్ వీడియోస్ మీరు ఫాలో అవుతున్నట్టయితే నేను చెప్పా కదా నాకు టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందని, మా మమ్మీ వచ్చిందని. పాపం వచ్చిందనే కానీ ఒకటే పని అయిపోయింది మా మమ్మీకి. ఇల్లు క్లీనింగ్, బట్టలు అట్లా ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ఈరోజు రాగి వడియాలు పెట్టుకుందాం అనుకున్నాము, అందుకే కొంచెం తొందరగా లేచి సేమియా ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని అది చేసేసుకున్నాము బ్రేక్ఫాస్ట్కి. ఇక్కడికి వచ్చేటప్పటికి మా మమ్మీకి కూడా అంత ఏం హెల్త్ బాగాలేకుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్వాలేదు, సెట్ అయింది. బట్ స్టిల్ ఎంత వద్దన్నా వినలేదు, ఒకటే క్లీన్ చేస్తూనే ఉంది వచ్చిన దగ్గర నుంచి. ఎస్పెషల్గా మా మమ్మీకి ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి, డస్టీగా ఉంటే అస్సలు నచ్చదు. మేము జనరల్లీ టాటా డస్ట్ టీ పౌడర్ యూజ్ చేస్తాము. ఈ చక్రా గోల్డ్ రీసెంట్గా ట్రై చేసిన, బాగానే ఉంది, అందుకే షేర్ చేస్తున్నా. చిన్న బిట్ ఎవరైనా కొత్తగా స్విచ్ అవ్వాలనుకుంటే యూ కెన్ ట్రై. అండ్ నేను ఇక్కడ చూపించే ఆర్గనైజర్ బాక్స్ డీమార్ట్లో తీసుకున్నాము. అరౌండ్ 700 పడింది. ఆర్యన్ డైలీ వేర్ బట్టలు స్టోర్ చేసుకోవడానికని తీసుకున్నాం. మెయిన్లీ చీమలు తిరుగుతుంటాయి కదా, వాళ్ళ స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది అని. ఆల్మోస్ట్ 1 year అయింది తీసుకొని, మాకు బాగానే యూస్ అవుతుంది. ఇది క్లోత్స్ కోసం అనే కాదు, మన దగ్గర ఎక్కువ క్వాంటిటీలో బియ్యం కానీ పప్పులు కానీ ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇంకా ఒకేసారి లంచ్ తినేసి రాగి వడియాలు పెట్టుకుందాం అనుకున్నాము. ఈ రోజు లంచ్ స్పెషల్ వచ్చేసి టమాటో రైస్. నేను యాక్చువల్లీ టమాటో రైస్ ఈ స్టైల్లో చేయను, కుక్కర్లో. మామూలుగా రైస్ సపరేట్గా అండ్ టమాటో గ్రేవీ సపరేట్గా కుక్ చేసి చేస్తాం కదా, ఆ స్టైల్లో చేస్తా. బట్ ఈరోజు మను మార్నింగ్ లేవగానే ఈ టైప్ ఆఫ్ టమాటో రైస్ కావాలని ఆల్రెడీ మెనూ సెట్ చేసేసిండు. బాబుకు డైలీ ఈవినింగ్ ఏదో ఒక ఫ్రూట్ తినడం అలవాటు. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు మొసంబి తీసుకొని వచ్చిండే, మంచిగా స్క్వీజ్ చేసింది. లెమన్ స్క్వీజర్ ఉంటుంది కదా, దాంతో ఓన్లీ ఒక హాఫ్ మొసంబి తీసి ఇచ్చినాము, జ్యూస్ తాగిండు మంచిగా. అండ్ ఇక్కడ రాగి వడియాల కోసము ప్రిపరేషన్ స్టార్ట్ చేసిందమ్మ. ఇక్కడ ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, వాము, కారము అండ్ ఉప్పు, ఇవి మీ స్పైస్ లెవెల్ అండ్ మీ టేస్ట్ లెవెల్ని బట్టి వేసుకోండి. అండ్ మీరు తీసుకునే క్వాంటిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది కదా. అండ్ ఇందులోకి మనం ఏదైతే కప్తో రాగి పిండి తీసుకుంటున్నామో అదే కప్తో 9 to 10 glasses ఆఫ్ వాటర్ పడతాయి. సో ఇక్కడ అమ్మ ఏం చేస్తుందంటే ఓన్లీ 9 glasses వేస్తుంది ప్రజెంట్. ఇంకో 1 glass మనం తీసుకునే రాగి పిండిని మిక్స్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి. ఇక్కడ మేము చిన్న కప్ సైజ్ రాగి పిండి మాత్రమే తీసుకుంటున్నాము. 10 to 11 cups ఆఫ్ వాటర్ కంపల్సరీ పడతాయి. ఒకవేళ మీరు ఇన్ కేస్ ఎక్కువ పొరపాటున యాడ్ చేసేసినా కూడా పర్వాలేదు, కొంచెం ఎక్కువసేపు బాయిల్ అవ్వనిస్తే సరిపోతుంది. ఇన్ కేస్ తక్కువ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. అండ్ కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే రాగిపిండి తొందరగా ఉండలు కట్టేస్తుంది, మళ్ళీ చేసే ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది. మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసే వరకు ఎంత వీలైతే అన్నిసార్లు కలిపితేనే బెటర్. అండ్ ఇక్కడ నేను మీకు కన్సిస్టెన్సీ చూపిస్తా, ఎక్కడ స్టాప్ చేయాలి అనేది. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టాప్ చేసేసుకోండి, ఎందుకంటే అది కూల్ అయ్యే కొద్దీ ఇంకొంచెం టైట్ అవుతుంది, మళ్ళీ మీకు పెట్టడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. మేము వడియాలు పెట్టడం కోసము కాటన్ శారీ తీసుకున్నాము. యూజ్డ్ వన్ అయితే బెటర్. కొన్ని కాటన్ శారీస్ కలర్ వదులుతాయి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో వాష్ చేయండి. ఇన్ కేస్ మీరు కొత్తది క్లాత్ తీసుకోవాలనుకుంటే కొంచెం మంచిగా వాష్ చేయండి. వడియాలు పెట్టేసిన తర్వాత 1 full day ఆర్ హాఫ్ డే ఎండలో డ్రై అవుతే బెటరు. సో ఎర్లీ మార్నింగ్ పెట్టుకోవడానికి ప్రిఫర్ చేయండి. మాకు ఆ రోజు ఎండ బాగానే ఉండే, సో మేము ఆఫ్టర్నూన్ ప్రిఫర్ చేసినాము. అరౌండ్ 1-1:30 కల్లా పెట్టేసుకున్నాం మేము ఆ రోజు. ఎండిపోయిన తర్వాత శారీని రివర్స్లో తిప్పి వాటర్తో వెట్ చేయండి, ఈజీగా ఇట్లా ఊడిపోయి వచ్చేస్తాయి. ఇక్కడ అమ్మ చూపిస్తుంది చూడండి, చాలా ఈజీగా వచ్చేస్తాయి, పెద్ద ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మేము చేసిన రాగి వడియాల కోసం యూజ్ చేసిన రాగి పిండి స్ప్రౌటెడ్ రాగి పిండి నేను ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసా షార్ట్ వీడియోలో. ఇన్ కేస్ ఎవరైనా చెక్ చేయలేదు అంటే నేను లింక్ యాడ్ చేస్తా, ఒకసారి చెక్ చేయండి. వన్స్ శారీ నుండి రిమూవ్ చేసిన తర్వాత 1 or 2 days ఎండలో డ్రై చేయండి, అయితే ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నెక్స్ట్ వీడియోలో చక్కలు అండ్ సాబుదానా వడియాలు వీడియో షేర్ చేస్తాను.